హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శివరాత్రి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మేము పొట్లపల్లి గ్రామంలో నిర్వహించబడే శ్రీ రాజరాజేశ్వర స్వామి యొక్క జాతరకు వెళుచున్నాము. ఇది అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. ఫ్రెండ్స్, మేము ఈరోజు పొట్లపల్లిలో నిర్వహించబడే రాజరాజేశ్వర స్వామి జాతరకు వెళ్తున్నాము. ఈ జాతర సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి గ్రామంలో నిర్వహించబడుతుంది. ఈ యొక్క పొట్లపల్లి గ్రామం హుస్నాబాద్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం ఇప్పుడు జాతర చూడడానికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, మనం ఈ పొట్లపల్లికి చేరువలో చేరుకుంటున్నాం. ఈ యొక్క స్వామివారు రాజరాజేశ్వర స్వామివారు భక్తులు కోరిన కోరికలు నెరవేర్చి భక్తులను అందరినీ చల్లగా చూసే తండ్రిగా ఇక్కడ రాజరాజేశ్వర స్వామిగా కొలవబడుతుంటాడు. ఫ్రెండ్స్, మీరు ఎక్కడి నుండి అయినా ఈ జాతరకు రావాలనుకుంటే ముందుగా హుస్నాబాద్కి చేరుకోవాలి. హుస్నాబాద్ నుంచి ఈ జాతర 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామం. ఈ పొట్లపల్లి గ్రామం హుస్నాబాద్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రతి శివరాత్రి రోజున ఈ యొక్క జాతర అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. అంతేకాకుండా ప్రతి సోమవారం కూడా ఈ యొక్క ఆలయంలో పూజలు నిర్వహించబడతాయి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ పొట్లపల్లి గ్రామానికి వచ్చేసాం. ఇదే ఊరిలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క జాతర నిర్వహించబడుతుంది. ప్రతి శివరాత్రి రోజు ఇక్కడ వైభవపేతంగా జాతర నిర్వహించబడుతుంది. మనం ఈ యొక్క పొట్లపల్లి గ్రామానికి చేరుకున్నాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గుడికి చేరువలో ఉన్నాం. గుడి దగ్గరకు వచ్చింది. శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పొట్లపల్లి. ఫ్రెండ్స్, మనకు ముందుగా గుడి గోపురం కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నాం. ఫ్రెండ్స్, మేము ఈ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి సాయంత్రం 4 గంటల సమయానికి చేరుకున్నాము. ఇక్కడ ఇప్పుడిప్పుడే దుకాణాలు అయితే ఏర్పాటు చేయబడుచున్నవి. అయితే ఈ మహాశివరాత్రి సందర్భంగా భక్తులు రాత్రి వేళలో అధిక సంఖ్యలో పాల్గొంటారు. భక్తులు జాగరణ చేస్తారు కాబట్టి లింగోద్భవ సమయం అనగా రాత్రి 12:30-1 సమయం వరకు ఇక్కడే భక్తులు వేచి ఉండి ఆ యొక్క మహాదేవుని నామస్మరణ చేస్తూ ఆ స్వామివారి యొక్క అభిషేకాది కార్యక్రమాలను చూసి ఆ తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి హారతి తీసుకొని మరలా తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ స్వామివారి ఆలయ ప్రాంగణంలో అనేక రకాలైన దుకాణాలు అయితే ఏర్పాటు చేయబడ్డాయి. వివిధ రకాలైన ఆట వస్తువులు, బొమ్మలు ఏర్పాటు చేయబడ్డాయి. అంతేకాక భక్తులు ఎండలో వచ్చి సేద తీరడానికై ఇక్కడ అనేక రకాలైన వసతులు ఏర్పాటు చేశారు. చూడండి, భక్తులు ఎండలో సేద తీరడానికి ఈ విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ యొక్క ఆలయం ముందు భాగంలో భక్తులు సేద తీరడానికి ఈ విధంగా ఏర్పాటు చేశారు. అంతేకాక ఈ ఆలయానికి ముందు భాగంలో ఒక వాగు ప్రవహిస్తుంది. ఇప్పుడు ఆ వాగులో నీరు ఎండిపోయింది. ఇది అంతా ఆ వాగు ప్రాంతమే. ఈ వాగు ప్రాంతంలో పిల్లల ఆట వస్తువులు, బొమ్మలు మొదలైన దుకాణాలు అయితే ఏర్పాటు చేయబడ్డాయి. మా పిల్లలు బొమ్మలు కొనియాలని మారం చేస్తున్నారు. నేను కూడా మా పిల్లలకు బొమ్మలు తీసుకోవడానికైతే ఈ యొక్క దుకాణాల వైపు వస్తున్నాను.
రాత్రి వేళలో ఈ యొక్క వాగు భాగంలో పూర్తిగా అనేక రకాలైన దుకాణాలు ఏర్పాటు చేస్తారు. ఈ యొక్క జాతర అత్యంత వైభవంగా కన్నుల పండుగగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరు చూడండి, ఇక్కడ వివిధ రకాలైన ఆట వస్తువులు, బొమ్మల దుకాణాలు అయితే ఏర్పాటు చేయబడ్డాయి. బ్యాగు చక్కగా సంచిలే చెల్లె తీసుకుంటాం. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు 11:30 ప్రాంతానికి గర్భగుడి లోపలికి అయితే చేరుకున్నాము. ఇక్కడ చూడండి, శివమాల వేసిన భక్తులందరూ ఇక్కడ ఆ యొక్క శివమాల విరమణ కొరకై ఇక్కడ భక్తులందరూ చూస్తున్నారు. ఇక్కడ భక్తులు చూడండి ఏ విధంగా కిక్కిరిసిన జనం, తోపులాట ఎక్కువగా ఉంది, చాలా రద్దీగా ఉంది. చిన్న పిల్లలకైతే శ్వాస ఆడకుండా, చాలా ఇసుక వేస్తే రాలకుండా భక్తులు ఎలా ఉన్నారో చూడండి. మేమైతే గర్భగుడిలోకి ప్రవేశించాము. ఇప్పుడు ఈ యొక్క గర్భగుడిలో మనకు ఎదురుగా కనబడుచున్నది శ్రీ మహాగణాధిపతి వారి యొక్క దేవాలయం. దాని పక్కనే ఆ యొక్క రాజరాజేశ్వర స్వామి శివలింగం ఉంటుంది. ఆ పక్కన అమ్మవారి యొక్క విగ్రహం ఉంటుంది. మనకి ఇప్పుడు ఈ యొక్క ఎదురుగా కనబడుచున్నది ఆ యొక్క మహాగణాధిపతి విగ్రహం. ఎదురుగా మనం క్యూలో ఉన్నాం. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాత్రి 11:30 కావస్తుంది టైం. ఇప్పుడు ఈ 12:30 ప్రాంతంలో ఇక్కడ లింగోద్భవ హైటెక్ ఉన్నాడు. నాలుగు చిన్న ఉంటే మంచిగా ఉంది, కానీ నాలుగు కొట్టుకుంటే మంచిగా ఒక పక్కకుండా ఫ్రెండ్స్, మేము ఇప్పటి వరకు గర్భగుడిలో ఆ యొక్క మహాదేవునికి అభిషేకాలు మరియు లింగోద్భవ సమయం అనగా 12 గంటల ప్రాంతంలో జరిగింది. అదంతా పూర్తి చేసుకొని స్వామివారి హారతి తీసుకొని ఇప్పుడే బయటికి వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలంలో కొబ్బరికాయలు కొడుతున్నామండి. ఇప్పుడు సమయం 1 గంట అవుతుందండి. రాత్రి 1 గంట అవుతుందండి. ఇక్కడ కొందరు భక్తులు జాగరణ చేసేవారు ఇక్కడే ఆలయ ప్రాంగణంలో జాగరణ చేసి తెల్లవారే వరకు ఇక్కడే ఉండి తెల్లవారిన తర్వాత తమ ఇళ్ళకు వెళ్ళిపోతారు. మేమైతే
ఇప్పుడే గుడి నుండి బయటికి వచ్చాము. ఇంటికి వెళ్ళే దారిలో మేము